ఆరాధించే క్రమంలో చూడండి 81 కీర్తనలో అక్కడ 3వ వచనం చూస్తే అమావాస్య నాడు బూర ఊదుము అన్నాడు. అమావాస్యలో బూర ఎట్లా ఊతాం? అమావాస్య అంటే చీకటి గుర్తు. చీకటి అంటే పరిభాషలో, సాహిత్య పరిభాషలో దుఃఖమునకు గుర్తు, వేదనకు గుర్తు, జరగకూడని అనర్థాలకు గుర్తు. చాలానే అంటారు కదా, అమావాస్య అండి వద్దులే, పోస్ట్పోన్ చేసుకొని ముహూర్తం బాగాలేదంటారు. అంటే అమావాస్యలు ఏమవుతుంది? జరగకూడని జరుగుతాయని భావిస్తారు కదా. అయితే ఇప్పుడు వాళ్ళు అంటున్నారు అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనం పండుగ ఆచరించి దినమగు పున్నమి నాడు కొమ్ము ఊదుడి. మనం దేవుని ఎప్పుడు స్తుతించాలి? అమావాస్యలో కూడా దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. అమావాస్య అంటే చీకటి. చీకటి దినాలు ఎప్పుడు ఆరాధిస్తాం? భౌతికంగా నేత్రాలు పనిచేయవు, కానీ విశ్వాసముతో నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమని విశ్వాసం ఉన్నోడే అమావాస్యలు ఏం చేస్తాడు? ఆరాధిస్తాడు. అట్టి ఆరాధన ధూపము, ప్రైజ్ రిథం మన ప్రతి కుటుంబాల్లో దేవుడు స్థిరపరచునుగాక. మన నోర్లు మూగబడడం లేదు. ఎప్పుడైతే స్తుతించడం ఆరంభించారో అద్భుతమైన సత్యం ఏంటంటే దేవుడు అక్కడ అవమానపు వలయంలో నుండి చూడండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయము, ఐషియా చాప్టర్ 61:7, ఎక్కడ అవమానం జరిగిందో అక్కడ రెట్టింపు ఘనతకు మీరు పాత్రులగుదురు, ఇదే యెహోవా వాక్కు. ఎక్కడ చూడండి, అందరం కలిసి చదువుదాం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, మీ నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు, వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు.